ఏది పెట్టినా తల లేసి ఏది న్యూస్ పేపర్లో చదివినా బయటకు వెళ్ళినా 10 మందిలో ఒకే మాట. ఆ మాట చెప్పలేకపోతున్నాము. కాకపోతే నా బాధను ఆవేదనలో చెప్తున్నాను నేను. రేప్ 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 ఈ స్టేజ్ ఎదుగుతారు మన భారతదేశం. ఎంతమంది లేరు మన భారతదేశంలో. ప్రతి సైంటిస్ట్ మన భారతదేశంలో చూస్తున్నారు. ప్రతి ఒక్క డాక్టర్స్ మన భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు. మన భారతదేశం నేషనల్ ఐటమ్స్ వరల్డ్ వైడ్ టాప్ లో నిలిచిందండి. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చెప్పుకునే కొందరికి ఇన్ని జరుగుతుంది. ఒక రోజుకి ఎన్ని జరుగుతుందండి? సిగ్గు విడిచి మనం చెప్తున్నాము. గూగుల్ సెర్చ్ చేస్తాం, సెన్సెక్స్ రేట్ మనం పెరుగుతుందండి. అంత స్టేజ్ మనం దిగజారుకున్నాం. మరి ఇన్ని జరుగుతుందండి. రేపు ఎన్ని జరుగుతున్నాయి? రేప్స్ అనేది ఇన్ని జరుగుతున్న సిస్టమ్ ఎందుకు రావడం నాకు అర్థం కావడం లేదు. ఎన్నండి? 1, 2, 3 ఒక రోజుకి 100 ఇన్ని జరుగుతున్నాయి. ఎందుకు సిస్టమ్ రావడం ఎందుకు రావడం నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు ఎంతమంది మన భారతదేశం నుంచి పోవడం లేదండి. బయట దేశం మన భారతదేశాన్ని ఎంతలా పొగుడుతున్నారండి. Ladies and gentlemen, I am indeed delighted to be with the honorable members of the European Parliament on the occasion of the Golden Jubilee year of the European Union. I am reminded of the dream of an Indian poet, Kaniyan Pungundranar, who articulated in 3000 years back in Tamil classic Purananur. He says, Yadum Ure Yavarum Kelir, which means I am a world citizen. Every citizen is my own kith and kin. He said 3000 years back. As we say in India, where there is righteousness in the heart, there is beauty in the character. When there is beauty in the character, there is harmony in the home. When there is harmony in the home, there is an order in the nation. When there is order in the nation, there is peace in the world. President Abdul Kalam, in the name of the European Parliament, I want to thank you for this important and inspiring speech. This was one of the most extraordinary speeches we have ever heard. From a statesman, scientist and poet, this is unique. All the best to this great nation, India. All the best to our cooperation between the great nation India and the European Union. All the best, Mr. President. ప్రతి విషయంలోనూ మన భారతదేశం అనేది ముందంజలో ఉంది. ఇప్పుడు చూసుకున్నామంటే మన భారతదేశంలోంచి ఎంతమంది ఎన్ని సాధిస్తున్నారు. ఈవెన్ మన భారతదేశంలో నుంచి బయట దేశాలు వెళ్తున్నారు. ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారంటే ఎన్ని ఎక్కడ మన ఢిల్లీలో నుంచి కానీ కింద తమిళనాడు బార్డర్ ఎండింగ్ వరకు టాప్ నుంచి కింద వరకు సైడ్స్ లో ప్రతి ఒక్క ఊర్లో జరగడం ఇదే అండి. ఇన్ని జరుగుతున్నా మనం ఇంతగా బాధపడుతున్నా టీవీలో సెకండ్ న్యూస్ ఛానల్ చూసి న్యూస్ పేపర్లో చదివి బాధని వదిలేసి 2 నిమిషాలు బాధపడి వదిలేసి సరిపోతుందండి. మనం ఏం చేయలేమా? మన వల్ల ఏం కాదా చెప్పండి. ఎందుకు అలా చూసి మనం బాధపడి వదిలేస్తున్నాం? ఈవెన్ నా ఫ్రెండ్స్ అంటారు ఎందుకు లేదా మనకనేసి. మనకి ఎందుకు వచ్చింది? పెద్దవాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు, మనమేం చేస్తాము? మన వల్ల కాదా చెప్పండి. మన వల్ల ఏం కాదా? ఖచ్చితంగా అవుతుందండి. మనం కానీ పోరాడమంటే ఖచ్చితంగా అవుతుంది. ముందుగా భారతదేశంలో ఏర్పడిన ఈ మహిళా సంఘాలందరికీ ప్రతి ఒక్క మహిళకి నా హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క చిన్న విషయం తప్పు జరిగిన, పెద్ద విషయంలో అన్యాయం జరిగినప్పటి నుండి ప్రతి ఒక్క విషయానికి న్యాయం జరగాలని ముందుకు వస్తున్న ప్రతి ఒక్క మహిళకు నా అభినందనలు. ముందుగా నేను ఒకటి చెప్పాలనుకున్నాను. మీ వల్ల కాన్నంటూ ఏదీ లేదు. మీరు ప్రపంచంలో జరిగే ఏ విషయాన్నైనా ఎదుర్కోగలుగుతారు.
తక్షణం మీద ఒక చట్టాన్ని తీసుకుని అమలు చేయాలి, పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినంత మాత్రం సరిపోదు, పాస్ చేసిన తర్వాత దాన్ని అమలు చేయాల్సినంత వరకు వదలకండి. ఇది ఒక రోజుతో జరిగేది కాదు, ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, 6 నెలలు, ఒక సంవత్సరం అయినా సరే అది అమలు చేసేంత వరకు వదలకండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీ వల్ల కానట్టు ఏది ఉండదు. ఇప్పటికీ ఎన్నో జరుగుతున్నాయండి, చాలు, చూసినంత వరకు చాలు, చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇక వీటిని అరికడతాం. ఆ శిక్ష అమలు ఎలా ఉండాలంటే, ఇక మీద ఆ మృగానికి, ఆ స్త్రీ పైన చెయ్యి వెయ్యాలన్నా వెన్నులో భయం ఉండాలా, అలా ఉండాలా ఆ శిక్ష. అటువంటి శిక్ష ఖరారైనంత వరకు మీరు ఈ పోరాటాన్ని దయచేసి వదలకండి. ఇక చాలండి, ఇంకా ఎన్ని రోజులని ఇలా వెయిట్ చేస్తూ ఉంటాం? జరిగినవన్నీ చాలు, ఇంకా మన వల్ల కాదు. ఇప్పటికి ఎన్ని చూస్తున్నాం, చూసి 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 ఆ బాధ చాలు. వాళ్ళ కారణంలో ఏది ఉండదు, ప్రతి ఒక్కటి మనం అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పటికీ ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఆ నాశనం అయిపోయాయంటే ఏంటో కాదండి, ఇప్పుడు నేను ఎక్కడో మూల ప్రాంతంలో ఎక్కడో జరుగుతున్న టీవీని చూసి నేను ఇంత బాధపడుతున్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరో తనకి జరిగిందనేసి ఇంట్లో వాళ్ళు బాధలు పడి కుమిలి 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 వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ బాధ నరకను అనుభవిస్తూనే ఉంటారు. ఆ బాధను చూసి మనం ఇంత బాధపడిన దానికన్నా వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి. అసలు ఉండలేకపోతున్నాను. నేను నా ఫ్రెండ్స్ ఏదైనా ఇలా చెప్తున్నా అంటే మనం ఏం చేయగలుగుతాం అంటారు. వాళ్ళ పీడుగా నేను చెప్తున్నానండి. ఇలా నాలాగే కాదు, చాలా మంది ఉన్నారు. మనం మార్చలేమా, ఎందుకు కాదండి మన వల్ల? చెప్పండి, మన వల్ల ఎందుకు కాదు? ఈ షార్ట్ మూవీస్ తీసుకుంటాం, మేము స్టూడెంట్స్ అండి, మేము విద్యార్థులు చిన్న చిన్న షార్ట్ మూవీస్ తీసుకుంటూ ఉంటాం. నేను తీసుకున్నప్పుడల్లా నేను ఒకటే అడుగుతాను, నా డైరెక్టర్ని, మనీ అని, మా ఫ్రెండ్స్ని, అందరూ నేను ఒకటే అడుగుతానండి. మనం చేస్తూ ఉన్నాం, సినిమాలు చేస్తూ ఉన్నాము. ఇలా నేను ఇంట్లో నుంచి బయలుదేరిన న్యూస్ ఛానల్లో చూసి నేను చాలా బాధపడుతున్నాను. వీటికన్నీ ఏదో ఒకటి చేస్తామన్నయ్యా అని చెప్తే ఖచ్చితంగా చేస్తాం ప్రవీణ్, కానీ ఒకటన్నయ్య, దీన్ని మేము మూవీలాగా ప్రజెంట్ చేయాలనుకున్నాను, కానీ సినిమాలాగా తీస్తే ఎవరు చూడరు, ఆ సినిమాని మనం చూస్తామంటారు. ఇలా మాట్లాడితే అన్నా కనీసం ఒక 2 నిమిషాలు కూర్చున్నా మాటలు వింటారనే ఉద్దేశంతో చెప్తున్నానండి. వీటన్నింటికీ నా బాధతో చెప్తున్నానండి. మళ్ళీ దయచేసి ఏదైనా చెప్తున్నాను, తప్పుంటే క్షమించండి, పూర్తిగా వినండి. వీటన్నిటికీ కారణం నేను ఒకటే చెప్తున్నానండి, కేర్లెస్. ఆ కేర్లెస్ అనేది వల్లే మనకి ఇది జరుగుతుంది. మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నామంటే జరుగుతూ ఉంది, దాని ఆపరేట్ తగ్గించవచ్చు అని చెప్తున్నాను. కనీసం దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ దాన్ని మనం తగ్గించవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఎన్నో జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. సర్టైన్ టిప్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. నేను నా ఒక సొంత అక్క చెల్లెలాగా చెప్తున్నాను, దయచేసి తప్పుగా తీసుకోకండి. ఒక చిన్న విషయం మనం ఎక్కడ జరుగుతున్న తప్పు ఏంటి, మనం అంటే మేము స్వేచ్ఛగా తిరగలేమా, మాకంటూ ఒక స్వతంత్రం లేదా అని క్వశ్చన్ అనేది మీద వస్తుంది. కరెక్టే, నేను వాటికి ఆన్సర్ ఇస్తున్నాను. ఇలా జరుగుతుంది కదండి, ఇన్ని జరుగుతున్నాయి కదా, నేను తిరగలేనా, స్వేచ్ఛగా ఎన్నోకే సగానికి జరిగిందండి. జరిగిన తర్వాత బాధపడడం కన్నా జరగక ముందు మనం కేర్ఫుల్గా ఉంటే కాస్త మనకు మంచి జరిగినట్టుంటుంది, జరిగే తప్పు మనం ఆపగలుగుతాం కదా. నేను చెప్పడం ఏంటంటే, రాత్రిపూట వేళలో ఇక్కడే కాదు ఎక్కడైనా సరే రాత్రిపూట వేళలో వెళ్ళేటప్పుడు దయచేసి మీ కేర్గా తీసుకెళ్ళండి. సింగిల్గా వెళ్తున్నారు షేర్లలో, వాట్సాప్ ఎలా యూజ్ చేస్తారు, మొబైల్స్ మీదే ఉంటుంది. మీకు భయం వేసినప్పుడు కనీసం ఫోన్ చేసి మీ అన్నగారు రాకపోయినా, మీ నాన్నగారు రాకపోయినా, నాన్న ఈ ఆటోలో వస్తున్నాను, దయచేసి అక్కడ వస్తున్నావు కదా, నాకు అక్కడ వచ్చి పికప్ చేసుకెళ్ళు, ఇలాంటి చిన్న చిన్న టిప్స్. వాట్సాప్ వాడతారు కదా, మీ సింగిల్గా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క షేర్ ఆటోకి పోలీస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మెసేజ్ చేసి ఉంటుంది.
ఎంతో మంది చెప్తున్నారు పెప్పర్ స్ప్రే వాడండి అనేసి. కనీసం దాని గురించి తెలుసుకున్నారా? ఆ పెప్పర్ స్ప్రే అనేది కూడా తెలియని చాలా మంది ఉన్నారండి. నిజం చెప్తున్నా, తెలియని చాలా మంది ఉన్నారు. మనకేం జరగలే, మనకేం చేస్తారులే అనుకుని వెళ్ళామంటే వెళ్దాం, కరెక్ట్గా వెళ్దాం. ఎప్పుడైతే ఆ చట్టం, ఆ సిస్టమ్ అనేది ఫిక్స్ చేసి చట్టాన్ని రిలీజ్ చేసిన తర్వాత ఇచ్చలవిడిగా సెర్చ్ జరుగుతాం. ఆ సిస్టమ్ లేదనే కదా మనం ఎంత పోరాడుతున్నాము. అప్పుడు మనం ముందుకు వెళ్ళామంటే మీరు అనుకున్నట్టు మీరు ఎక్కడికి విడిగా తిరగండి. అంతవరకు మనం కేర్ఫుల్, మనం ఫుల్ కేర్ తీసుకోవాలి. నేను ఒకటే అడుగుతాను, మీరనే కాదు, ఈవెన్ ఫ్రాంక్గా చెప్తాను, అబ్బాయిలు రాత్రి పోవాలని భయపడతారు. కనీసం ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటారు. అది ఎందుకో తెలిసిన మెయిన్గా చైన్ స్నాచెస్ ఎక్కువ అయిపోతున్నారు. సింగల్గా వెళ్తే వాటి చైన్ బిగ్ బాయ్ పని తీసుకుంటారని కూడా మేమే ఇన్నిలా ఆలోచిస్తాం. మీకు ఎక్కడ లేదని ఎంత ధైర్యంగా మీరు వెళ్తారు చెప్పండి. అలాంటిది మీరు అంత ధైర్యంగా ఎలా అండి బయటకు వెళ్ళగలుగుతున్నారు చెప్పండి. మీరే చూసారు ఇన్సిడెంట్స్ అన్ని ఎప్పుడు ఏ టైంలో జరిగినాయి? నైట్ టైమ్స్లో జరిగినాయి. పగల్లో కూడా జరుగుతున్నాయి, నైట్ టైమ్స్లో ఎక్కువ జరుగుతున్నాయి. సో నేను చెప్పడం అంటే కేర్ఫుల్గా అదే ఉన్నామంటే నైట్ టైమ్స్లో జరిగే సగానికన్నా ఆపకుండా వచ్చినా మనము. నేను ఒకటే చెప్తున్నానండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చూస్తుంటాం ఏఎక్స్ఎన్ ఛానల్స్లో, ఏదో రిప్లెక్స్ ఛానల్స్లో ఒక చిన్న గేమ్ షో పెడతారు, ఛాలెంజ్ గేమ్ షో. ఏంటంటే ఒక కేసు లాగా ఉంటుంది, మధ్యలో సింహాలు రెండు పెట్టేసి ఉంటారు. ఇటుపక్క అక్కడ అతను ఛాలెంజ్ చేసే ఒక పర్సన్ వచ్చేసి మీరు ఇటుపక్క నుంచి అటుపక్క సేఫ్గా రీచ్ అయిపోయారంటే మీకు 1 lakh rupees ఇస్తామని చెప్తారు. పార్టిసిపేషన్ మనమే అనుకోండి, మనం ఫ్రెండ్కి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, సో రెడీగా ఉంటాం. అప్పుడు మనకి ఛాలెంజ్ చేసిన పర్సన్ని ఏం అడుగుతామండి? ఓకే అండి, మేము ఇటుపక్క నుంచి అటుపక్క వెళ్ళిపోగలుగుతాం, నేను రీచ్ అయిపోగలుగుతాను, మీరు నాకు 1 lakh ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ సింహం నా పైన దూకిందంటే నా ప్రాణాలకి రక్షణ ఏంటి? అక్కడ సెక్యూరిటీ ఏంటి అని అడగరా? సెక్యూరిటీ ఏమి ఇవ్వలేదండి. అది అవుట్ అయితే అవుట్, లేకపోతే మీకు అమౌంట్ వచ్చేస్తుంది అంటారు. అప్పుడు మనం వెళ్దామా అండి, ముందు అడిగేస్తామా? సెక్యూరిటీ లేదే మనం పోం కదా. ఇక్కడ అదే నేను చెప్పడం ఏంటంటే పార్టిసిపేషన్ అనేది మీరు సింహాలు అనేది మృగాలు రేపు చేసేవాడు. ఇక్కడ పర్సన్ సెక్యూరిటీ అనేవాడు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లాగా. ఇలాంటి తప్పులన్నీ మన మీద మనం పెట్టుకున్నాం అంటే ఆ తప్పు అన్ని జరిగిన తర్వాత మీడియా మైక్ నీ ముందు ఎత్తుకుని వచ్చిన తర్వాత మనం చెప్పే మాటలు ఏంటండి? పోలీస్ నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది, పోలీస్ నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా? మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిందలు వేసే ముందు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి. 2 నెలల ముందు ఎలక్షన్స్ జరిగినాయి. ప్రతి ఒక్క ఇంటికి రాజకీయ నాయకుడు వచ్చి ఓటేయమని చెప్పి అడగడానికి ఇంటికి వచ్చారు. నేను జరిగిన వాస్తవం చెప్పేస్తాను. డబ్బిచ్చి మరీ ఓట్లు వేయించుకుంటున్నారు కదా. అలా డబ్బిచ్చేటప్పుడు మీరు మనసు విప్పి ఏ రాజకీయ నాయకుడైనా ఎవ్వరు కనీసం ఒక్కరన్నా అడిగారా? ఇన్ని జరుగుతున్నాయి సార్ రాష్ట్రంలో, దేశంలో, దీనిపైన మీ ఎంపీలు గారితో మాట్లాడి అక్కడ ఈ చట్టాలపైన ఒక శిక్ష అమలు చేయలాగా దీన్ని ఎవరైనా తెచ్చి పెట్టండి అని ఏ ఒక్క రాజకీయ నాయకులను అడిగారా? కొన్ని మహిళా సంఘాలను తొలగొచ్చి రాజకీయ నాయకులను అడిగించారా? అలా అప్పుడు చేయనప్పుడు ఇలా జరిగిన తర్వాత ఒక పోలీస్ వల్లే నిర్లక్ష్యం ఎలా చెప్పగలుగుతారండి చెప్పండి? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క తప్పు ఒక పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని వ్యవస్థలకు అన్ని హాలిడేస్ లీవ్లు అన్నీ ఉంటుందేమో కానీ ఒకే ఒక 2 డిపార్ట్మెంట్ మాత్రం లేదండి. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మిలిటరీ ఆఫీస్. మన బార్డర్లో నుంచి కాపాడుతున్న వాళ్ళకి హాలిడే అంటూ కాదు, ఏ పండుగ ఏమి కానీ మన రక్షణ కాపాడుతున్నారు. వాళ్ళు అక్కడ బార్డర్ దగ్గరలో మనం కాపాడుతుంటే మనం లోపల ఉన్న మన వ్యక్తుల్ని కాపాడుతున్న ఒక డిపార్ట్మెంట్ పోలీస్. సినిమాల్లో పబ్లిక్ లో మాట్లాడి లంచాలు తీసుకుంటారు, అవన్నీ వదిలేయండి. మీకు ఏదైనా ఒక ఆపదైతే వస్తున్నారు పోలీసులు, మీకు ఏదైనా జరిగిందంటే వాళ్ళు వస్తున్నారు పోలీసులు,
కరారు చేసేదని చెప్పి నేను ఒకటి అడుగుతానండి. పోలీసుగా ఇవన్నీ చిన్న పంపిస్తారు, అలాంటి మనం పోలీసులు ఎలా నిర్ణయించాలండి? నేను చెప్పడం ఏంటంటే ఈ కేర్లెస్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉందండి. నేను చెప్పడం తప్పు మీదనే కాదండి, అందరిలోనూ ఉంది. అదే మనం కేర్ఫుల్గా ఉంటే ఇలా ఏ ఇన్సిడెంట్ అన్నా కేర్లెస్ వల్లే జరుగుతుందండి. ఇలా జరిగిన తర్వాత మనం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నిందేం తప్పు, అన్ని తప్పు మనలోనే. మనం సర్దిద్దుకుంటే ప్రతి ఒక్క నేను చెప్పడం అన్ని మనం సర్దుకునేస్తామని అన్ని సరిపోతుందని చెప్పడం లేదు. జరిగిన అన్ని అరాచకాలను సగమన్నా అరికట్టగలుగుతాం ఇలా ఉంటే. సో మనం ఇక్కడ నుంచైనా మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ని రోజులు మా నాన్నగారు చెప్తూ ఉంటారు, గ్రూప్ ఎగ్జామ్స్ రాసి డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయి నాకు అదంతా వద్దండి, నాకు డైరెక్షన్ ఫీల్ పడుతుంది, బీటెక్ జాబ్ చేసి ఇలా థాట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే ఏదో ఒక ఆఫీసర్ అయిపోయేసి చేసిన వాటిని నడి రోడ్లోనే కాల్చి చంపేయాలి. పోనీ జైలుకైనా పొడిస్తాము. రేపు రోడ్డు మూడు చేసేవాడు ఉంటే వద్దురా అబ్బా వాడు చంపేస్తే వాడు కాల్ చేస్తాడు నడి రోడ్లోనే అని చేసి ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీని కాపాడుతున్నా సంతోషంతో నేను జైల్లో ఉంటాను. అలా అనిపిస్తుందండి. అలా అనిపించే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ లోపల డిపార్ట్మెంట్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నాం, మేము ఆలోచిస్తున్నాం, అందరూ ఆలోచిస్తున్నాం అంటే సిస్టమ్ కాపాడుతుంది. ఆ సిస్టమే ఒక శిక్షని ఖరారు చేస్తుందనే ఉద్దేశంతోనే జనాలు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారండి. లేకపోతే చేసిన ప్రతి ఒక్కరిని నడి రోడ్లోనే చంపి ఈ జరిగే అనారచకాలను రేపు వాళ్ళే తగ్గించగలుగుతారు. వాళ్ళ డిపెండ్ అయిన ఓన్లీ ఒక సిస్టమ్ కిందని. ఆ సిస్టమ్ కానీ మనం ఖచ్చితంగా ఒకటి ఖరారు చేసి మీరు శిక్షని మీరు అమలు చేశారంటే ఈ ఆపలేమని చెప్పలేము. కానీ ఈ నేరాలు జరిగింది ఈ రేపు ఒక్కటే కదండి, మహిళల పైన చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ మనం తగ్గించాలంటే ఇవన్నీ మనం అరకటాలంటే వీటికన్నిటికీ తనీగా ఒక కమిటీ కానీ అరేంజ్ చేసి లేకపోతే వీటిని బిల్లుగా పాస్ చేసి ఇవన్నీ మనం జారీ చేస్తేనే ఈ ఒక్క రేప్ ఇన్సిడెంట్ మళ్ళీ వేసుకుని చావడం లేదు. వారిని నరకం కట్నంలో వేధిస్తున్నారు, బయట ఈ స్టీఫింగ్ కానీ ఏ కానీ అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి చూస్తున్నారు కూడా. ఒక మీడియా ఫోకస్ ఇంత చేస్తున్నాయి. ఒక టీవీ కానీ ఒక TV5 NTV ఇన్ని మామూలు ఛానల్స్ కన్నా ఈ న్యూస్ ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఛానల్స్ ఫోకస్ చేస్తున్నారంటే ఏంటంటే మీనింగ్ దానికి చెప్పండి. ఇలా జరుగుతున్నాయి కాబట్టి కదా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఏదైనా మార్పు తేగలుగుతారు అని తెలియకపోతే మరలా తిప్పి మనం చూపిస్తున్నారు. సో ఇంత జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి ఇవన్నీ అరికట్టాలంటే ఒక సిస్టమ్ అనేది అమలు కావాలి. సిస్టమ్ వచ్చిన వరకు దయచేసి మన వల్ల కాదు అని కూర్చున్నామంటే ఏది కాదు. చాలు టెక్నాలజీ డెవలప్ అయిపోతున్నాయి. మనం ఇంకా ఇక్కడే ఉన్నాము. వీటిని మనం చేంజ్ చేయగలుగుతాము. ఇండియాలో జనాలు మనం అనుకున్నట్టు ఈ ముందులా కాదు. ప్రతి ఒక్కరూ చదివి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోయి వెళ్ళిపోతుందే కాదండి. పక్కన వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఇండియాలో ప్రతి ఒక్కరూ చేయగలుగుతారో అప్పుడే మన ఇండియా డెవలప్డ్ కాదు, ఇంకా పైకి ఎక్కడికో రీచ్ అవ్వగలుగుతాం. ఇండియా ఇస్ గోయింగ్ టు బి డెవలప్డ్ కాదు, ఇండియా హాస్ బీన్ డెవలప్డ్ అనేసి ప్రతి ఒక్కరూ మనకెందుకు అని మనం వెళ్ళిపోయినామంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం చేయాలని ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చారంటే ఖచ్చితంగా మనం సాధించలేదంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్కరి సాధించగలుగుతాం. ఇలా కేర్లెస్ మనకెందుకు చదివినామా జాబ్ తెచ్చుకున్నామే సెటిల్ అయిపోయినామంటే ఏది ఉండదు. అందరూ కలిసి మనం చేతనే కలిసి చేశారంటేనే ఏదైనా చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఆ వీడియోని మీరు ఖైదీలకి చూపిస్తారేమో తెలియదేమో కానీ కాస్త వీలైతే దయచేసి వాళ్ళకి చూపించండి సార్. మీ వల్ల అయితే ఆ జైల్లో ఉన్న ఖైదీలకి ఒక్కసారి వీడియో చూపించండి సార్. నేను వాళ్ళని ఒకటే అడగాలనుకుంటున్నాను. ఎలాగో వాళ్ళని తిట్టినా కొట్టినా ఏం చేయాలి, వాళ్ళని దెబ్బ పడేలా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. దయచేసి మీ కుదిరితే వాళ్ళకి వీడియో చూపించండి సార్. నేను వాళ్ళని ఒకటే క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. మనం ఏ వస్తువునైనా ఇలా చేతిలో పట్టుకొని కాసేపు చేయి పట్టుకొని
ప్రపంచంలో అన్నింటిలో ఒకే ఒక మహాద్భుతం. మనుషులైనా సరే, జంతువులైనా సరే, బిడ్డల్ని జన్మనిచ్చే తల్లి, తన కాన్పుల నుంచి జన్మనిచ్చే తల్లి పడే బాధ, నొప్పి తట్టుకొని భరించి మరి నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా బిడ్డని బతికించండి బతిమలాడిన తల్లికి ఆ జన్మ ఇచ్చేటప్పుడు పడే నొప్పికి మించిన అద్భుతం ప్రపంచంలో లేదు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఇంత నరకాన్ని అనుభవిస్తున్నారు ఆ అమ్మాయి చేసే ఆ కిరాచకం, అప్పుడు అరుపులు చూసి మీ తల్లిదండ్రులు కానీ మీ అక్క చెల్లెలు కానీ కూర్చున్నారు లేదా నీకు? ఎలా చేయాలనిపిస్తుంది నీకు? ఆ అరుపులు చూసినా నీకు ఆపాలనిపించలేదు? అది ఇంత కిరాచకంగా మొగాలు మరి ఇంతెందుకు మృగాల్లాగా మారుతారు మీరు? అండ్ ఇంకొకటి చెప్తున్నాను, పబ్లిక్ అందరూ చెప్తున్నాను, ఈ చట్టం, ఈ సిస్టమ్, వీటిని చూసే ఇంత జరుగుతున్న మనుషులు సైలెంట్ గా ఉండిపోతున్నారు. అలా చేసిన వాడి మీద ఎంత కోపం వచ్చినా మనం ఇలా సైలెంట్ గా ఉండిపోతున్న కారణం అంటే సిస్టమ్ గురించి. ముందు మనం మార్చాల్సింది మనం ఈ సిస్టమ్ని మనం మార్చాలంటే వాళ్ళు ఒక్కటి ట్రై చేస్తే సరిపోదు. ఏదో ఒక ఇన్సిడెంట్ ఎక్కడో ఒక జరిగిన తర్వాత అందరూ కలిసి ముందుగా కలిసి వచ్చి పోరాటం చేయడం కాదండి. జరుగుతూనే ఉంది ఇప్పుడు. సో మనం ఇప్పుడు నుంచి మన వల్ల అయింది, మన వల్ల ఇంతవరకు సిస్టమ్ వచ్చిందో మనం అందరూ కలిసి పోరాడితేనే సిస్టమ్ అనేది వస్తుంది, లేకపోతే సిస్టమ్ అనేది రాదు. సో మన రాష్ట్రంలో మహిళా సంఘాలందరూ కలుసుకొని ఒక రోజు మన ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవండి. ఒక రోజు వెయిట్ చేస్తారు, 2 రోజులు, వారం, ఒక నెల అందరూ కలిసి ఒక నెల మహిళల రక్షణ కొరకై ఆ వినతి పత్రాన్ని అందజేసి పార్లమెంట్కి వచ్చినంత వరకు వదలకండి. ఎన్ని చూస్తున్నాం, ఎన్ని రోజులు ఎన్ని జరుగుతున్నాయి. అలా చూసి అలా బాధపడి వదిలేయడమా? ఏదో ఒకటి అయ్యేంత వరకు మనం వదలకూడదండి. మనం మెయిన్ మీరు అనుకున్నది సాధించలేదంటూ ఏది లేదండి. ఖచ్చితంగా అవుతుంది. మన రాష్ట్రంలో అందరూ కలుసుకొని వెళ్ళి ఆ వినతి పత్రాన్ని సిఫారసు పార్లమెంట్కి తెప్పియాలండి. ఎక్కడికో వద్దండి, ఎంతవరకు వద్దండి. మన రాష్ట్రంలోనే మన ఎంపీస్ అనుకుంటే ఖచ్చితంగా అవుతుందండి. ఎప్పుడైతే మన వల్ల కాదంటే మనకి ఎందుకురా, వాళ్ళ వల్లే కాలేదు, మనం వల్ల ఏమవుతుందంటే మీ వల్ల అసలు ఏం కాదు. టెక్నాలజీ, బిజినెస్ డెవలప్ అయిపోతున్నాయి. ఖచ్చితంగా మన వల్ల అవుతుంది. చాలండి, ఇంకా ఎన్నాళ్ళు ఇలా వెయిట్ చేస్తూ ఉంటాం? మన వల్ల కాదంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా అన్నీ అవుతుంది. అది తెలుగు వాడిని నా ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆ తరపున ఉంది. ఈ మహిళా సంఘాలు అనే వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి వినతి పత్రం అందించిన తరువాత దయచేసి సార్ అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇచ్చి ఆ శిక్షను అమలు చేయాలిగా. అటువంటి చట్టాన్ని, అటువంటి సిస్టమ్ని మన రాష్ట్రం నుంచి మనం స్టార్ట్ చేస్తాం. తెలుగుడిగా నుంచి మనం స్టార్ట్ చేసి మన భారతదేశం మొత్తం ఆ చట్టాన్ని తెప్పించి మన రాష్ట్రం నుంచి మనం పోరాడినట్లు మీరు కానీ దగ్గర నుండి చేసినట్లయితే మన తెలుగుడి వ్యవస్థ, మన తెలుగుడి పోరాటం, మన తెలుగుడిగా ఉండి మన చట్టాన్ని స్టార్ట్ చేసినామని ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్, ఒక అభిమానం మనలో సాధించామని మనకు సంతోషం ఇస్తుందండి. సో దయచేసి సార్ మీరు ఇలా చేసి చట్టాన్ని తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ద PM of India, Sri Narendra Modi ji. Sir, India is the only country where the whole country is called Mata. Nowhere else in the world the whole country is called as a mother. Such a traditional relation or bond that we have with this land and country. Sir, but in recent times, Mother Earth is crying and we being
hurt with great violence towards women. Sir, we students, we felt as if you are the grandfather of this huge family. When you won, we felt it's our victory because you have created such an impact in us through social media and also through your planning and working knowledge, sir. Please give safety to the females in this country. We please request you, sir, to bring out certain laws against the violence through female. We hope you are the right person to bring it, sir. Thank you, sir. ఇక్కడ నుంచైనా మన వల్ల అవుతుందని ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా అవుతుంది. ఇలా ఎంతో మంది చెప్పారు నీకు ఎందుకు రాని, అలా చెప్పుకొని ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, స్వతంత్రం దినోత్సవం అని అందరూ చెప్పుకొని తిరుగుతున్నారు. నా లోపల ఉన్న ఆవేదన బాధను చెప్పి ఇలా చేస్తే ఇలా చట్టం వస్తుంది, సిస్టమ్ వస్తుందని నమ్మకంతో నేను ఈరోజు మీ ముందు వచ్చి ఇలా మాట్లాడాలని అనుకున్నాను కాబట్టి ఇలా మాట్లాడాలని. దయచేసి నా మాటలేమన్నా మిమ్మల్ని మనసు ఒప్పించి అంటే క్షమించండి, మీ వాడిని అది క్షమించండి. ఇంకా నేను చెప్పడం ఒకటే మళ్ళా చెప్తున్నాను. నా విన్నపం ఏంటంటే ఈరోజు చేసిన ఈ డాక్యుమెంటరీ మూవీలో మహిళా సంఘాలందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి మీ వినతి పత్రాన్ని అందజేసి ఆ బిల్లును పాస్ చేసి అమలు ఆ శిక్షను ఖరారు చేస్తే ఇది తగ్గించవచ్చు. అప్పుడు మన దేశ ఇలా చేసిన దానివల్ల ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏర్పడించి దీన్ని ఆపలేము, అరికట్టచ్చు. ఈ తగ్గించి ఇంకా తగ్గించి పూర్తిగా అమలు చేయొచ్చు. సో మనం ముందుకెళ్తాం, మన వల్ల అవుతుంది. వేకప్. ఈ డాక్యుమెంటరీ చేసిన మూవీలా చేస్తే చూడని ఇలా డాక్యుమెంట్ మీ ముందుకు వచ్చి మాట్లాడగలను. సో ఇలా చేస్తే ఏదైనా ప్రయత్నం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ డాక్యుమెంటరీ వీడియోని చేశామండి. ఏదైనా తప్పులుంటే చిన్నవాడిని నన్ను క్షమించండి. I'm going to expect we get a good system, good rules and good future in India.